చీఫ్ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట్ ప్రసాద్ గారికి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి, పార్టీ అధ్యక్షులు పూల్ నారాజ్ గారికి, జనసేన బీజేపీ పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, రైతులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం కూటమి కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం కేవలం 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలన గురించి మాట్లాడడం లేదు. 2 ఏళ్లలో మారిన ఆంధ్రప్రదేశ్ గురించి, 2 ఏళ్లలో నిలబెట్టిన ప్రజల విశ్వాసం గురించి, 2 ఏళ్లలో ప్రారంభమైన స్వర్ణాంధ్ర ప్రస్థానం గురించి మాట్లాడుతున్నాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వైపు, నిరాశ నుంచి నమ్మకం వైపు, అస్థిరత నుంచి సుస్థిరత వైపు, ఇదే మన కూటమి 2 ఏళ్ల విజయ ప్రస్థానం అని తెలియజేస్తున్నాను. మాటల్లో కాదు, చేతల్లో చాటి చెప్పినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. హామీల్లో కాదు, అమల్లో నిలిచిన ప్రభుత్వం. రాజకీయాల్లోనే కాదు, ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. మన అదృష్టం, దూరదృష్టి గల నాయకత్వం. ఒక రాష్ట్రానికి నాయకుడు ఉంటారు కానీ మన రాష్ట్రానికి దూరదృష్టి ఉన్న నాయకుడు గౌరవ శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆలోచనలో దూరదృష్టి, అమల్లో ఖచ్చితత్వం, పరిపాలనలో పారదర్శకత్వం, అభివృద్ధిలో వేగం, ఇవన్నీ కలిసిన నాయకత్వం మన నాయకుడు, మన అధినేత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడిగా, ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించిన నాయకుడిగా, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకుడిగా ఈరోజు రైతు, మహిళ, యువత, పేద కుటుంబాల సంక్షేమాన్ని అభివృద్ధితో మమేకం చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి సుపరిపాలన మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మనమందరం ఘనమైన చప్పట్లతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయత్న అనే స్ఫూర్తితో ప్రతి భారతీయుడి భాగస్వామ్యంతో నూతన భారత నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి, ఆవిష్కరణ, స్వావలంబనకు కొత్త దిశను మనకు చూపిస్తా ఉన్నారు. అటువంటి విజన్ కలిగినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా నిబద్ధతకు ప్రతీకగా, ప్రజల కోసం పోరాడే నాయకుడిగా, గ్రామ స్వరాజ్యం, పంచాయతీరాజ్ బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. మరి మన యువనేత, యువత భవిష్యత్తుకు ఆశాకిరణంగా, యువగలం రథసారథి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు డిగ్రీ ఒకటే సరిపోదు, ప్రపంచంతో పోటీ పడాలంటే స్కిల్ ఉండాలని, అవకాశం కావాలని ఈరోజు ఆలోచన చేస్తూ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడిగా ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఉన్నారు. యువతకు మార్గం చూపించే నాయకుడిగా, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా, ఉద్యోగాలకు వంతెన వేసే నాయకుడిగా, భవిష్యత్తుకు బాటలు వేసే నాయకుడిగా
యువతకు స్ఫూర్తి నింపే నాయకుడిగా ఈ రోజు మన లోకేష్ అన్న గారు నిలుస్తున్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వంపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ గారు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఈ రోజు మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వచ్చిన ప్రతి పెట్టుబడి రేపటి యువత ఉద్యోగ అవకాశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక సూపర్ సక్సెస్ గా చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన చేసి మీ ముందు ఈ రోజు నిల్చుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి భరోసానిస్తూ తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు చదువును అండగా ఈ రోజు స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా, ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు గౌరవమైన జీవితాన్ని ఇస్తా ఉన్నాం. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించినాం, మెగా డిఎస్సి నిర్వహించినాం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. అమరావతి నిర్మాణానికి ఎంతో వేగంగా ఈ రోజు పనులు జరిగే పరిస్థితిని చూస్తా ఉన్నాం. పోలవరం పనులు ఊపు బాగుతా ఉన్నాయి. భారీ పెట్టుబడులు, ఒప్పందాలు, మరెన్నో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో ఈ రోజు కొత్త అవకాశాలు వస్తా ఉన్నాయని ఈ రోజు మీ ముందుకు గుర్తు చేస్తూ ఈ రోజు గర్వంగా చెప్పగల విషయం ఏమంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దూరదృష్టి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రతి రంగంలోనూ పెద్దపీఠం వేస్తూ రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా, అనంతపురం జిల్లాను సోలార్ హబ్ గా, గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అభివృద్ధి అనేది ఎక్కడో ఆగిపోయేది కాదు. ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి చేరేలా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వైసీపీ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. విమర్శించడం సులభం, రాష్ట్రాన్ని నిర్మించడం కష్టం. ప్రజలను మభ్యపెట్టడం సులభం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం చాలా కష్టం. ఆ కష్టాన్ని మన నాయకుడు, మన కూటమి ప్రభుత్వం స్వీకరించింది. మన బలం పదవులు కాదు, ప్రజలు. మన ధైర్యం ప్రచారం కాదు, పనితీరు. మన లక్ష్యం కేవలం ఎన్నికలు కాదు, స్వర్ణాంధ్ర నిర్మాణం మన సంకల్పం అని తెలియజేస్తూ మన లక్ష్యం కేవలం 5 ఏళ్ల పరిపాలన కాదు, తరతరాలకు ఉపయోగపడే అభివృద్ధి మనం ఈ రోజు చూస్తా ఉన్నామని ఈ సందర్భంగా ఈ రోజు మీకు అందరికీ గుర్తు చేస్తూ ప్రతి గ్రామానికి రోడ్డు, తాగునీరు, యువతకి అవకాశాలు, రైతుకి భరోసా, మహిళలకు గౌరవం, ఈ రోజు ప్రతి కుటుంబం కూడా భద్రతతో, సంక్షేమంతో ఈ రోజు సంతోషంగా ఈ రోజు మన రాష్ట్రంలో బతుకుతున్నారంటే ఈ రోజు సుపరిపాలనలో మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ వెళ్తా ఉన్నాం. ఈ రోజు మనము ఇంత పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా నడిబొడ్డున ఏదైతే మనము సుపరిపాలన అందిస్తా ఉన్నామో ఆ విజయోత్సవ కార్యక్రమానికి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి వందనాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, చంద్రబాబు